నమస్తే. ప్రస్తుతం నేను అశోక్ నగర్లో ఉన్న మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు, నిరుద్యోగి. జనవరి 21 తారీఖు కవాతు నిర్వహించబోతున్నారు. ఆ పోస్టర్ ఇప్పుడే విడుదల చేసిండ్రు. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు కవాతు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సమావేశమైనరు. మనం మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి. ఏం చెప్తారండి ఈ కవాతు గురించి? మొన్ననే దిల్సునాల్లో చేశారు, మీరు మళ్ళీ లిఫ్ట్ చేశారు. మరి ఈ కవాతుకు అసలు పర్మిషన్ వస్తుంది అనుకుంటారా మీరు? పర్మిషన్ డెమోక్రటిక్‌గా మనకు భావ ప్రకటన స్వేచ్ఛ తెలియజేయడం అనేది భారత రాజ్యాంగంలో ఉన్నది. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తే రాదు. మన భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తే వస్తది. అంటే ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, వీళ్ళు 70-75 వేల పైచీలకు ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాం, ఇచ్చినాము ఆల్రెడీ. భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అంటున్నారు. ఇంకా ఉద్యోగాలు ఇస్తున్న దాంట్లో మాకు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. మేము ఇచ్చిన హామీని 100% నిలబెట్టుకుంటాం. ఫస్ట్ వీళ్ళు చదవండి, కూర్చొని చదివితే బెటర్ అని వాళ్ళు చెప్తున్నారు. కూర్చొని చదివినా, నిలబడి చదివినా ఫస్ట్ నోటిఫికేషన్లు వస్తే దానికి అర్థం ఉంటుంది. నువ్వు కూర్చొని చదువు, నిలబడి చదువు, పండుకొని చదువు అంటే ఇక్కడ నేర్చుకునేటోళ్ళు లేడు. నీకన్నా ఎక్కువ చదువుకున్నావు, నువ్వు కూర్చొని చదువు, నిలబడి చదువు కొంతమంది చెప్తుర్రు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, భారతదేశంలో అత్యధికంగా మేమే నోటిఫికేషన్లు ఇచ్చిర్రా అంటే ప్రత్యక్షంగా నేను డేటు, మంతు, ఇయరు, ఏ శాఖలని పై చాట్లు, బార్ చాట్లు, కరువు చాట్లు, లైన్ చాట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన. సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం, మర్యాద ఉంటే మీరు స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా మాట్లాడండి. నేను అంత క్లియర్గా అధికారికంగా ఉన్నటువంటి టీజీపీఎస్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి సంస్థ నుంచి రిపోర్టులు, నివేదికలను తీసుకొని చెప్పిన. 70,000 వేసినా అని చెప్పడానికి సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం, మర్యాద అనేది ఉండాలి. ఇప్పుడు వాళ్ళని నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు 70,000 వేసినా అని చెప్తారు. నాలుకతో చెప్పుడు కాదు, అఫీషియల్గా ఒక రిటర్న్, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధమైన సంస్థ అఫీషియల్గా ఏదైనా ఉంటే దమ్ము ఉంటే చూపించమని నేను చూపించిన. ఇంకోటి ఉపేందర్ గారు, ఇప్పుడు ఓ 10-12 మంది అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ మేము నోటిఫికేషన్లు ఇస్తున్నాం, వాళ్ళు ఏమో నియామక పత్రాలు అందుకుంటున్నారు, వీళ్ళు ఏమో రోడ్ల పోటీ ఇంకా తిరుగుతున్నారు అని చెప్తున్నారు. అంటే మీరు చదువుతలేరంట, అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, కనీసం ఒక గంట సేపు కూడా కూర్చొని చదవలేరు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న మీకు. రోడ్ల మీద తిరిగేది ఇల్లు కదా, ఇప్పుడు రోడ్ల మీద తిరిగేది ఇల్లు బంచిక్ బ్యాచ్. ఇదంతా డొల్ల, ఇదంతా తౌడు సంఘం. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీకేం మాట్లాడాలనో కూడా తెలియని పరిస్థితి, రాసిస్తే కూడా చూసి చదవలేని పరిస్థితి. ఇప్పుడు మీరేం చెప్తా ఉన్నారు, తిరుగుతుర్రు అంటారు. ఇదే నిరుద్యోగులు, ఇదే సమస్య ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులే వచ్చి డే టు డే అశోక్ నగర్లో ఉండి బల్మూర్ వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు, రియాజ్ గారు, కోదండరామ్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా అరే అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలి, మీ కడుపులు కొడుతుర్రు, మీ కుటుంబాలను నాశనం చేస్తుర్రు, ఉద్యోగాలు వేస్తలేరురా బై అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా. మరి ఈ ఉద్యోగాలకు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. భర్తీ చేస్తేనే వీళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ ఉన్నట్టు కదా, విలువలు ఉన్నట్టు కదా. అంటే ఒకటే ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అనుకో నోటిఫికేషన్, నిజంగా కూడా సాధ్యం అవుతుందా? అది పాసిబుల్ అంటారా నిరుద్యోగులు? సాధ్యం అవుతుందా కాదా అన్నది వీళ్ళంతా గ్లోబల్ లీడర్లు కదా. మరి గ్లోబల్ లీడర్లకు ఆ రోజు రాహుల్ గాంధీకి తెలియదా? అశోక్ నగర్కు వచ్చి రాహుల్ గాంధీ చెప్పిన అశోక్ నగర్కు వచ్చిన రాహుల్ గాంధీకి తెలియదా? సరూర్ నగర్కు వచ్చిన ప్రియాంక గాంధీకి తెలియదా? రేవంత్ రెడ్డి ఇప్పుడు అరిస్టాటిల్, సోక్రటీసు, అలెగ్జాండర్, రూసో అనుకున్న కొంతమంది ఈ ఉస్కులావ్ బ్యాచ్ వీళ్ళకి తెలియదా చెక్కగలకు? ఇవన్నీ ఎందుకు భాష మాట్లాడుతున్నావు? నువ్వు కేసులు పెట్టుకున్నా, నువ్వు అణమాన్ తీసుకుపోయినా ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు. ఇక నుంచి క్లియర్గా చెప్తా ఉన్నాము, ఈడ అరెస్టులు చేసినా, నువ్వు లాఠీ చార్జీలు చేసినా, తీసుకుపోయి క్రిమినల్ కేసులు పెట్టినా ఏ విధంగా కూడా లేదు. మీరు చెప్తా ఉన్నారు కదా 2 లక్షలు ఇస్తామని చెప్తారు, పీకడానికి చెప్పిరా? మరి అప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు నేను 13 లక్షలు పెట్టుకున్నా, 13 లక్షలు ఎవరిస్తారు? మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు లేదు అని చెప్తా ఉన్నారు, మరి ఎందుకు చెప్పారు? మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు? సిగ్గుండాలి కదా. జాబ్ క్యాలెండర్ అంటారు. మొన్న గతంలో అన్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్నీ కూడా హైదరాబాద్లో సబ్మిట్ పెడితే ఉప ముఖ్యమంత్రి గారు పోయి మీ జాబ్ క్యాలెండర్ రన్ అవుతుందని చెప్తాడు. అదంతా కూడా ఒక అంత పెద్ద పదవులు ఉండి అబద్ధాలు చెప్పడం ఏంది? అది రైటేనా మీకు? అంటే ఇంకా మాకు 3 ఏళ్ళ సమయం ఉంది, 100% మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తాం, కానీ నిరుద్యోగుల ముసుగులా వీళ్ళు రాజకీయాలు చేయొద్దు. నిజంగా వాళ్ళకు రాజకీయాలు చేయాలనుకుంటే 100% వచ్చి మస్తు పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల కండువలు కప్పుకొని బ్రహ్మాండంగా అంటే బాజాబ్తా రాజకీయం చేయండి, బేజాబ్తా చేయొద్దని చెప్తారు వాళ్ళు. మేము రాజకీయం చేయాలనుకుంటే చిత్తశుద్ధితో చేసుకుంటాం. అంటే ఇటు పూటకో అంటే ఏ ఎండక గొడుగు పట్టేటోడు, ఏ పూటకా పూట మాట్లాడలేడు ఈ రాజకీయ వ్యభిచారులతో మేము కలిసి నడవద్దని మేము రాజకీయాలు చేస్తలేము. కానీ రాజకీయం చేయాలంటే మేము పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి,
రాజ్యాంగం పైన అడ్మినిస్ట్రేషన్ పైన వీళ్ళకన్నా కొన్ని లక్షల రెట్ల అవగాహన ఉన్నోళ్ళం మేము. ఈ లుచ్చాగాళ్ళకు అసలు ఇంటర్ చదవలేదు, డిగ్రీ చదవలేదు, వీడి మినిస్టర్ అంటే కనీసం బేసిక్ ఇంగ్లీషు ఒక లెటర్ రాస్తే లెటర్లో ఉన్నది చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ కుక్కలతో మేము పనిచేయాలంటే మాకు చిత్తశుద్ధి ఉంది కదా, ఎథిక్స్ ఉన్నాయి కదా. వీడు 5 సంవత్సరాలు ఒక పార్టీలు ఉంటాడు, ఒక్కొక్కరు 4 పార్టీలు మారిరు. వీళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా? ఇటువంటి కుక్కలతో పనిచేయాలంటే ఎథిక్స్ ఉన్నోడు చేయలేడు అన్నది దీనికి సమాధానం. ఓకే, ఇప్పుడు ఈ కవాతుకు సంబంధించి 21కు ఉంది, పర్మిషన్ వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు శాంతియుతంగానే వేస్తా అంటున్నారు, అయినా కూడా వస్తుంది అనుకుంటారా? రాకపోతే ఏం చేస్తారు? ఉందని ఒకటన్నా, ఇప్పుడు భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తం చేసుకోవడం కోసము శాంతియుతంగా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ఉన్నది, వస్తుందని ఆశిస్తున్నాం. ఏది అంబేద్కర్ రాజ్యాంగం అయితే లేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంటే రాదు అది. సో ఇంకోటి కూడా ఏంటంటే ప్రభుత్వం అందరూ కూడా ఈ జూటా మాటలు మాట్లాడడం అనేది తగ్గించుకోవాలి. జూటా మాటలు నేనైతే పర్సనల్గా చెప్తున్నా, నేను మీకన్నా మంచి పాలిటిక్స్ చేసినా, నువ్వు అరెస్టులు చేస్తే, నువ్వు ఇంకేమన్నా అఫీషియల్గా రౌడీలా పెట్టి తీసుకొచ్చినా ఐ డోంట్ వాంట్ టు స్కేర్, అది క్లియర్గా చెప్తున్నా. మీరు అంటారు కదా చాలామంది రాజకీయాలు చేస్తారు అంటే నీతి నిజాయితీగా బతికినోళ్ళం. అశోక్ నగర్లో ఉన్నోళ్ళు కూడా చాలా సాఫ్ట్గా తల్లిదండ్రులు పెంచినోళ్ళు, కానీ మీ లెక్క ఏండక గొడుగు బట్టి 500 నోట్లు పంచి అడ్డంగా బుక్ అయ్యి అప్పటికి కూడా నేను పత్తి గింజను, నేను గౌతమ బుద్ధుని, నేను మదర్ తెరీసా బిడ్డను అని చెప్పేటోళ్ళం కాదు. అంటే మీ మెదడులోకి పుస్తకాల పురుగు పోయి రాజకీయ పురుగు చొరబడ్డదంట. రాజకీయ పురుగు చొరబడ్డది అనేది రాంగ్ అన్న. ఇప్పుడు మీరు నోటిఫికేషన్లు ఒకటన్నా, మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆన్సర్ చేస్తా. మీరు నోటిఫికేషన్ ఇవ్వండి, నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా రాజకీయ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చెప్తే అప్పుడు మీరే తీసుకుపోయి అరెస్ట్ చేయండి. అప్పుడు చదువుకుంటలేరా మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా మీరు ఎందుకు వచ్చిరా అని చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగరడం చేతగాక డోలిపోతుంది అనేది తప్పితే ఇంకోటి. రెండోది ఏంటంటే ఇప్పుడు గతంలో గ్రూప్ 1లో లీకేజీలు అయినాయి, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుర్రా? అది ఆ కేసు ఎక్కడ పోయిందో తెలియదు. కాళేశ్వరంలో మొత్తం మోసం జరిగింది, 1000 కోట్ల కుంభకోణం జరిగింది అన్నారు, మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుర్రా? అరెస్టులు చేస్తారా? కేటీఆర్ గంటలో అరెస్ట్ అని 18 సంవత్సరాలని చెప్తారు, చేసిర్రా? కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇవన్నీ కూడా మరి దేనికి సంకేతం ఇదంతా? అంటే ఇద్దరు కలిసిర్రా, ఇద్దరు పంచుకుంటారా? నిరుద్యోగులు ఆ పార్టీ వాళ్ళు వచ్చి మోసం చేసిరు, ఈ పార్టీ వాళ్ళు వచ్చి మోసం చేసిరు. నిరుద్యోగులతో గేమ్ ఆడుతారు, వీళ్ళు బతుకుదెరువు చూసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చి అరే మీకు అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన రాజా రామ్మోహన్ రాయ్ ఎటు పోయిండు, బాలా గంగాధర తిలక్ ఎటు పోయిండు, బిపిన్ చంద్రపాల్ ఎటు పోయిండు, వీళ్ళందరూ ఎటు పోయారు? మరి ఇప్పుడు ఆకునూరు మురళి సార్ ఎటు పోయిండు, కోదండరామ్ సార్ ఎటు పోయిండు? అప్పుడు అన్యాయం జరిగిందని మా పక్షాన ఉన్నాడు కదా, మరి ఈ అన్యాయానికి వాళ్ళు ఎందుకు మద్దతు తెలపట్లేరు? ఇవన్నీ కూడా దయచేసి అధికార పక్షమైనా కూడా సామరస్యంగా నోటిఫికేషన్లు ఇస్తే అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వండి. ఇప్పుడు 33 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు టీజీపీఎస్సీ బోర్డులో, వీళ్ళు 2 లక్షలు ఇస్తా అన్నారు. ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడే అంటారు వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు స్కూళ్ళల్లో 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ చేస్తా అన్నది వీళ్ళే కదా. మన పేపర్కి ఏమొచ్చింది, 10,000 టీచర్లు అదనంగా ఉన్నారంట. ఏమైనా సింక్ అవుతుందా? మరి ఎందుకు చెప్పినాం అప్పుడు? మళ్ళీ ఒక ఆర్థిక శాఖ ఆమోదం తెలపగానే మేము కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఇస్తామని చెప్తారు. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, అక్కడ డిఎల్ పోస్టులు ఉన్నాయి, జేఎల్ పోస్టులు ఉన్నాయి, జెన్కో పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, మరి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు? ఇవన్నీ కూడా మీకు అంత సినిమా లేకపోతే సినిమా లేదని చెప్పు. అదే శ్రీధర్ బాబు సార్ ఏం చెప్తాడు, అరే బాబు మాకు ఇన్ని పోస్టులు ఇవ్వరు, అది సాధ్యం కాదని అంటాడు. సాధ్యం కానప్పుడు ఎందుకు చెప్పినాం? మళ్ళీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ TV9లో ఏదో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏం చెప్తాడు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది, ఎథిక్స్ ఉన్నాయి, మేము నోటిఫికేషన్ వేస్తా అంటారు. అసలు ఒక మినిస్టర్ పదవిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఒక ఉప ముఖ్యమంత్రి గతంలో రీసెంట్గా ఉన్నటువంటి ఈ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమిట్ ఉందో ఆ సమిట్లో పోయి జాబ్ క్యాలెండర్ మేము ఆల్రెడీ రన్ చేస్తున్నామని చెప్తాడు. ఈ అబద్ధాలు చెప్పడం, అంత పెద్ద పదవులు ఉంటే మళ్ళీ జోకర్ గాళ్ళు అనుకుంటారు కదా రేపు. ఇవన్నీ కూడా జోకర్ చేతలు మానుకోండి, తప్పుకోండి. ఇంకోటి కూడా మొన్న ఏసీపీ గారు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మీద ఏం చర్యలు తీసుకోరు? ఇవన్నీ కూడా తగ్గించుకొని నోటిఫికేషన్లు ఇస్తే బాధ్యతగా ఉంటుంది. ఇక లేదు అంటే దానికి సమాధానాలు చాలా ఉంటాయి, ఆ స్థాయిలో సమాధానాలు చెప్తాం.